నమస్కారం. మహాభారత కథలు. మనం ఉదయాన్నే లేవగానే ఎక్కడి నుంచో ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గొంతులో నుంచి చక్కగా విష్ణు సహస్రనామం వస్తుంటే మహాపారవశ్యంతో ఆనందంగా వింటూ ఉంటాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని అంటూ ఆవిడ చక్కగా గానం చేస్తుంటే ఎంతో ఆనందంగా మనం మైమరచిపోయి వింటూ ఉంటాం. ఆ విష్ణు సహస్రనామాన్ని మొట్టమొదట ఎవరు చెప్పారు అంటే ధర్మరాజుల వారికి వచ్చిన సందేహాన్ని తీర్చడానికి భీష్ముల వారు చెప్పినటువంటిది అది. తాత, ఈ లోకంలో చెప్పుకోదగ్గ దైవతం ఏది? అందరికీ గమ్యమైన ఒకే ఒక స్థానం ఏది? మానవులకు శుభం కలగాలంటే ఎవరిని అర్చించాలి అని చాలా కుతూహలంతో ప్రశ్నించాడు ధర్మరాజు. ఈ ప్రశ్నకు సమాధానంగా కృష్ణ పరమాత్మ వైపు ఒక్కసారి చూసి ఆయన సమక్షంలో విష్ణు సహస్రనామ స్తోత్రం ధర్మరాజుకు ఉపదేశించాడు భీష్ముల వారు. ఆ తరువాత కూడా యుధిష్ఠిరుడి ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాత, ధనం పోకడలు చాలా చిత్రంగా ఉన్నాయి. ఒకడు బుద్ధిహీనుడు, విద్యాబుద్ధులు లేని మూఢుడు, కానీ వాడి వద్దకు ధనం చేరుకుంటున్నది. ఇంకొకడు సకల విద్యాపారంగతుడు, అయినా వాడికి ధనం లభించదు. కారణం ఏంటి? కొంతమంది ఎంత కష్టపడినా ఫలితం దక్కదు, కొంతమందికి పెద్ద ప్రయత్నం లేకుండానే ఫలితం లభిస్తున్నది. నీతి శాస్త్రాలన్నీ చదివినవాడు ఏమీ కాలేకపోతున్నాడు, నీతిహీనుడుగా ఉంటున్నాడు. నీతి శాస్త్రం అంటే ఏమిటో తెలియని వారు కూడా మంత్రులు అవుతున్నారు. ఇది ఎలా సాధ్యం? విద్యావంతుడు సుఖం కోసం, వృత్తి కోసం విద్యాహీనుడిని ఆశ్రయిస్తున్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే అదృష్టం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టున్నది. ధర్మరాజుల వారి ఈ సందేహంలో ఒక చిన్న విషయం మీకు మనవి చేస్తాను. బాగా చదివి ఫస్ట్ క్లాసులు తెచ్చుకుని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పాస్ అయినటువంటి వాడు స్కూల్లో చేరుతున్నాడు టీచర్గా. అత్యవసర మార్కులు ఉన్నవాడు స్కూళ్ళు పెడుతున్నాడు, స్కూళ్ళు పెట్టి చాలామందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇది ఇట్లాంటిదన్నమాట ఆ సందేహం. ఇదంతా చూస్తుంటే అదృష్టం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లున్నది అన్నారు ధర్మరాజుల వారు. దీనికి సమాధానంగా భీష్ముడు, ధర్మజ, ప్రయత్నం చేసినా ఫలం లభించలేదు అంటే మనం చేసిన ప్రయత్నం సరిపోలేదు అని అర్థం. కాబట్టి ఆ వ్యక్తి ఇంకా సరి అయిన దిశలో ప్రయత్నం చేయాలి. విత్తనం లేకుండా మొలక ఎక్కడైనా వస్తుందా? దానం చేస్తే భోగవంతుడవుతాడు. పెద్దలను, గురువులను సేవిస్తేనే మేధావి అవుతాడు. అహింస చేత దీర్ఘాయుర్దాయం గలవాడు అవుతాడు. ఫలం ఇచ్చేది భాగ్యం కాదు, అదృష్టం కాదు, పురుష ప్రయత్నమే. మనిషి ప్రయత్నం చేయవలసిందే. అది ఏనాటికైనా భాగ్య రూపంలో ఫలాలను ఇస్తుంది అని ముగించారు భీష్మ పితామహుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.